వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్ న్యూస్. దేశీయ స్టాక్ మార్కెట్లో ఫ్లాట్ గా ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్, నిఫ్టీ లాభ నష్టాల మధ్య ఊగిసలాడుతున్నాయి. ఎన్టీపీసీ, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, బ్రిటానియా, ఏషియన్ పెయింట్స్, హెచ్విఎల్ షేర్లు లాభాల్లో ప్రారంభం కాగా హిందాల్కో, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, హెచ్డిఎఫ్సి లైఫ్, బజాజ్ ఫైనాన్స్, అల్ట్రాటెక్ సిమెంట్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఈ రోజు మార్కెట్స్ పై వారి విశ్లేషణ తెలియజేసేందుకు బిజినెస్ అనలిస్ట్ సుందరరాజా గారు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మార్కెట్స్ చాలా రోజులుగా ర్యాలీ అయితే కనిపిస్తుంది. 25,000 పాయింట్స్ తర్వాత మళ్ళీ అడ్డుపడింది. సో దీనికి కరెక్షన్ కనిపించడం ఏంటి రీజన్ అంటారు? మార్కెట్ ఈ లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్గా చూస్తే కనుక ఒక స్ట్రాంగ్ ర్యాలీ చూసాము. ఇంచుమించు 3,500 పాయింట్ల వరకు ఒక స్ట్రాంగ్ ర్యాలీ వచ్చి నిన్న కీలకమైన మేజర్ సైకలాజికల్ లెవెల్స్ ఉన్న 25,000 స్థాయిని టెస్ట్ చేయడం చూసాము. కానీ ఈ లెవెల్కి వచ్చిన తర్వాత మార్కెట్లో ఇంచుమించు ఒక 150 పాయింట్ల వరకు ఒక నీజర్క్ రియాక్షన్ రావడంతో ఇంచుమించు 25,000 దగ్గర కొంచెం ఒక రెసిస్టెన్స్ అడ్డంకు ఉన్నట్టుగా మనకి క్లియర్గా అర్థమవుతుంది. మార్కెట్ చూస్తే కనుక శుక్రవారము అలాగే నిన్న భారీగా ర్యాలీ రావడానికి మనకు తెలిసింది. ప్రధానమైన కారణం చూస్తే కనుక అమెరికాలో కీలకమైన ఇన్ఫ్లేషన్ చూస్తే కనుక ద్రవ్యోల్బణం డేటా చాలా పాజిటివ్గా రావడంతో అమెరికన్ మార్కెట్స్లో కూడా ఒక రికవరీ అనేది కనిపించింది. కానీ నిన్న చూస్తే కనుక బ్యాంక్ నిఫ్టీలో కూడా చూస్తే ఇంచుమించు ఒక 1,500 పాయింట్ల వరకు నేను ఒక హై నుంచి ఇంట్రాడే నుంచి కరెక్షన్ రావడం చూసాము. అలాగే మనకి ఓవరాల్గా మనకి ఎఫ్ఐస్ కూడా చూస్తే కనుక ఈ నెల ఇంచుమించు 14,000 కోట్ల వరకు కొన్నారు. అలాగే మనకి ఇండియన్ డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్ కూడా ఇంచుమించు 14,000 కోట్ల వరకు, ఇద్దరు కలిసి 30,000 కోట్ల వరకు కొంచెం హైయర్ లెవెల్లో కొనడంతో మార్కెట్లో ర్యాలీ అనేది వచ్చింది. కానీ మనం ఒక వీక్లీ బేసిస్ మీద గమనిస్తే కనుక ఇంచుమించు ఒక 10 వారాలు బట్టి మార్కెట్ ర్యాలీ రావడంతో ఒక కన్సాలిడేషన్, మన లాస్ట్ వీక్ ఒక స్వల్ప కన్సాలిడేషన్ తోటి మార్కెట్ మళ్ళీ కరెక్షన్ ముగించుకొని మళ్ళీ పెరగటం అనేది చూసాము. బట్ ఈ లెవెల్లో మటుకు మార్కెట్ 25,000 దగ్గర కొంచెం రెసిస్టెన్స్ ఉంది కాబట్టి ఇక్కడ కొంచెం పాస్ తీసుకునే అవకాశాలు కనిపిస్తుంది. సార్, మార్కెట్స్ 25,000 పాయింట్స్ దాటే అవకాశం ఏమైనా కనిపిస్తుందా సార్? అంటే ఈ వారంలో ప్రధానంగా కీలక అంశాలు ఏమున్నాయి సార్ మార్కెట్స్ లో మనకి ఏం కనిపిస్తున్నాయి? ఇవాళ చూస్తే కనుక అమెరికాలో చాలా ఇవాళ రేపు కూడా చాలా ఇంపార్టెంట్ మనకి కార్పొరేట్ రిజల్ట్స్ డేటా కూడా ఉంది. ఇవాళ చూస్తే కనుక విండోస్ కంపెనీ మైక్రోసాఫ్ట్ దగ్గర నుంచి రిజల్ట్ ఉంది. అలాగే మనకి రేపు చూస్తే కనుక మెటా ప్లాట్ఫామ్ దగ్గర నుంచి రిజల్ట్ ఉంది. మెటా అంటే మనకి తెలిసిందే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ పేరెంట్ కంపెనీ మెటా దగ్గర నుంచి కూడా ఒక రిజల్ట్ ఉంది. అలాగే మనకి నెక్స్ట్ 1 or 2 డేస్లో రేపు ఎల్లుండి కూడా చూస్తే కనుక 2 మేజర్ దిగ్గజాలు, ఇంకొకటి చూస్తే కనుక అమెజాన్, ఇంకొకటి యాపిల్, ఈ 2 కంపెనీస్ దగ్గర నుంచి కూడా రిజల్ట్ ఉంది. సో ఈ 4 లీడర్స్ అమెరికాలో టెక్నాలజికల్ జైంట్స్ దగ్గర నుంచి రిజల్ట్ ఉంది కాబట్టి ఆ రిజల్ట్స్ బట్టి మార్కెట్ అనేది మూవ్ అయ్యే అవకాశం ఉంది. ఒక పక్క ఎకనామిక్ డేటా చూస్తే కనుక ఇన్ఫ్లేషన్, జీడిపి అమెరికాలో పాజిటివ్గా ఉన్నప్పటికీ మనం నెక్స్ట్ లెవెల్ చూస్తే కనుక కార్పొరేట్ పెర్ఫార్మెన్స్ కూడా చూడాలి. కాబట్టి ఈ 4 కంపెనీ దగ్గర నుంచి వచ్చే రిజల్ట్ ఇవాళ రేపు చాలా ఇంపార్టెంట్ మార్కెట్కి క్యూ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. అలాగే మనం చూస్తే కనుక లాస్ట్ 2 వారాలుగా అమెరికాలో మేజర్ టాప్ 7 టెక్ జైంట్స్ అంటారు, ఆ స్టాక్స్ అన్ని కూడా చూస్తే లాస్ట్ 2 వారాలుగా కొంచెం హై నుంచి బాగా పట్టాము. ఇంచుమించు $1.5 ట్రిలియన్ వరకు మార్కెట్ క్యాపిటలైజేషన్, మార్కెట్ వాల్యూ అనేది తగ్గటం అనేది చూసాం. కాబట్టి ఈ నేపథ్యంలో మనకి ఈ 4 కంపెనీస్ దగ్గర నుంచి వచ్చే రిజల్ట్ చాలా చాలా కీలకంగా ఉంటుంది. నిన్న కూడా చూస్తే కనుక అమెరికాలో ఒక టాప్ మీడియా సంస్థ కూడా చూస్తే కనుక ఈ లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్గా చూస్తే కనుక అమెరికాలో టెక్ కంపెనీస్కి మోస్ట్ క్రూయలెస్ట్ సమ్మర్ అనే ఒక కామెంట్ కూడా మనకి వాల్ స్ట్రీట్ జర్నల్ ఇవ్వడం కూడా మనం చూసాం. సో కాబట్టి ఈ 4 కంపెనీస్ బట్టి మనకి నెక్స్ట్ కార్పొరేట్ పెర్ఫార్మెన్స్ ఎలా అనేది మనకి ఐడియా ఉంటుంది. కాబట్టి దాన్ని బట్టి మనకి మార్కెట్ 25,000 కూడా బ్రేక్అవుట్ అయిపోతుందా రేపు ఎల్లుండన్న మన అంశాన్ని చూడాలి. సార్, అమెరికాలో ఫెడ్ మీటింగ్ ఉంది. సో షార్ట్ టర్మ్ లో మార్కెట్స్ ఏ విధంగా ఉండొచ్చు? ఇన్వెస్టర్స్ ఈ పొజిషన్ ని ఇలాగే కంటిన్యూ చేయొచ్చు అంటారు ఇప్పుడు? సో ఇప్పుడు అందరికీ వచ్చిన కన్సర్న్ అంటే లాస్ట్ 1 మంత్గా మనం చూసినాము చాలా మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్స్ అన్ని కూడా పెరిగాయి. సో ఈ లెవెల్లో కూడా మనకి ఈ స్టాక్స్ని హోల్డ్ చేసుకోవచ్చా? చాలామంది కూడా మనకి 25,000 ఒకసారి టెస్ట్ చేసి దాటిన తర్వాత ఒక్కసారి లైమ్ లైట్లోకి రావడంతో చాలామంది మార్కెట్ కూడా అట్రాక్ట్ అవ్వడం కూడా మనం చూస్తున్నాం. అలాగే మీరు చెప్పినట్టుగా అమెరికాలో రేపు కీలకమైన ఫెడరల్ రిజర్వ్ మీటింగ్ ఉంది. మనం ఒకసారి శుక్రవారం ఇన్ఫ్లేషన్ డేటా బాగా పాజిటివ్గా ఉండడంతో మనకి రేపు మీటింగ్లో చూస్తే కనుక అమెరికాలో ఫెడరల్ రిజర్వ్ తమ వడ్డీ రేట్లు తగ్గించుకునే అవకాశాలు ఉన్నట్టుగా మార్కెట్ వర్గాలు భావిస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ ఈ మధ్య అమెరికాలో కొంచెం డేటా పాజిటివ్గా రావడంతో లాస్ట్ ఒక 2-3 నెలలుగా చూస్తే కనుక మార్కెట్లో స్పెక్యులేషన్స్ బాగా పెరిగి, అంటే లాంగ్ బిల్డప్స్ కూడా బాగా విపరీతంగా బిల్డప్ అవడం కూడా మనం చూస్తున్నాం. సో ఒకవేళ కనుక రేపు ఫెడరల్ రిజర్వ్ కనుక మీటింగ్లో కనుక ఏమైనా కొంచెం పాజిటివ్గా మనకి ఒక డోవిష్ స్టాండ్స్ కామెంట్స్ ఇస్తే కనుక మార్కెట్ షార్ట్
షార్ట్ టర్మ్లో మళ్ళీ ఫర్దర్ ర్యాలీ వచ్చే అవకాశం ఉంది. కానీ ఈ సెప్టెంబర్ కోసం చాలా నెలలుగా మనకి మన మార్కెట్స్, అమెరికన్ మార్కెట్స్, ప్రపంచ మార్కెట్స్ అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఒకవేళ కనుక ఏమాత్రం రేపు అమెరికాలో ఫెడరల్ రిజర్వ్ మీటింగ్లో కనుక కొంచెం ఒక డిసప్పాయింటింగ్ స్టాండ్స్ కనుక వచ్చిందంటే కనుక, ఒక హాకీ స్టాండ్స్ ఉంటారు, అటువంటిది వచ్చిందంటే కనుక మార్కెట్ మీద కొంచెం ప్రభావం ఉంటుంది. 25,000 నుంచి మన మార్కెట్స్ కూడా కొంచెం షార్ట్ టర్మ్ కరెక్షన్లోకి వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి ఈ రిజల్ట్ రేపు కామెంట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్, రేపు మీటింగ్ అవుట్కమ్. అండ్ సార్, ఇప్పుడు రిజల్ట్స్ సీజన్ నడుస్తుంది కాబట్టి ఇప్పటి వరకు వచ్చిన రిజల్ట్స్ ఏ విధంగా ఉన్నాయి? అండ్ ఈ రోజు ఏమైనా కంపెనీస్ రిజల్ట్స్ అనౌన్స్ చేసే అవకాశం ఉందా? ఇప్పటివరకు చూస్తే కనుక ఇంచుమించు ఒక 650 కంపెనీస్ వరకు మన దేశంలో రిజల్ట్స్ రావడం మనం చూసాము. చాలా కంపెనీస్, ఒక 350 కంపెనీస్ వరకు మంచి రిజల్ట్స్ వచ్చాయి. ఒక 250 కంపెనీస్ వరకు కొంచెం రిజల్ట్స్ తక్కువగా వచ్చినట్టు కనిపిస్తుంది. అంటే ఆల్మోస్ట్ 60% ఆఫ్ ది కంపెనీస్ మంచి రిజల్ట్స్ పోస్ట్ చేసింది. నిన్న చూస్తే కనుక ఒక 10 మేజర్ టాప్ కంపెనీస్ దగ్గర నుంచి రిజల్ట్స్ రావడం మనం చూసాము. హెచ్పిసిఎల్ కానీ, లేదా కనుక అదానీ విల్మర్, అలాగే అరవింద్, నెరోలెక్ పెయింట్స్, అలాగే భారత్ ఎలక్ట్రానిక్స్, అలాగే మనకి అదానీ టోటల్ గ్యాస్, కాల్గేట్, ఇటువంటి మేజర్ దిగ్గజాల నుంచి రిజల్ట్ వచ్చింది. మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ బాగానే రిజల్ట్స్ వచ్చింది. అలాగే ఇవాళ కూడా చూస్తే కనుక ఇంచుమించు ఒక టాప్ 10 కంపెనీస్ దగ్గర నుంచి కూడా రిజల్ట్ ఉంది. ఒకసారి గమనిస్తే కనుక క్యాస్ట్రాల్ కానీ, ఎక్సైడ్ ఇండస్ట్రీస్, అలాగే గ్రాన్యూల్స్, గెయిల్, ఐఓసి, టీటగర్ వేగన్స్, టారెంట్ ఫార్మా పవర్, ఇటువంటి టాప్ కంపెనీస్ దగ్గర నుంచి కూడా ఇవాళ రిజల్ట్ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా చూస్తే కనుక ఈ సెగ్మెంట్స్లో, ఈ సెక్టర్లో టాప్ లీడర్స్ అన్న సంగతి తెలిసిందే. కాబట్టి ఈ రిజల్ట్స్ బట్టి మనకి సెక్టర్ ఏ విధంగా పెర్ఫామ్ చేస్తుంది అనే ఒక ఇండికేషన్ అనేది మనకి క్లియర్గా కనిపిస్తుంది. సార్, నిన్న నిఫ్టీ అండర్ పర్ఫామ్ చేసినప్పుడు బ్యాంక్ నిఫ్టీ కాస్త వీక్ గా కనిపించింది. అసలు దీనికి రీజన్ ఏంటంటారు సార్? మనం లాస్ట్ ఒక 2-3 వారాలుగా చూస్తే కనుక బ్యాంక్ స్టాక్స్లో వీక్నెస్ కనిపిస్తుంది. బ్యాంక్ స్టాక్స్ రిజల్ట్స్ రావడం చూసాము. రిజల్ట్ వచ్చిన తర్వాత మనకి యాక్సిస్ బ్యాంక్ అని, ఐసిఐసిఐ బ్యాంకులో కూడా కొంచెం కరెక్షన్ వచ్చింది. అలాగే పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్లో కూడా కొంచెం ఒక భారీ ర్యాలీ తర్వాత కొంచెం హై లెవెల్లో స్లో డౌన్ అయినట్టు కనిపిస్తుంది. సో బ్యాంక్ స్టాక్స్ చూస్తే కనుక ముఖ్యంగా మనకి నిన్న ఆల్మోస్ట్ బ్యాంక్ నిఫ్టీ ఒక 1000 పాయింట్ల నుంచి హై నుంచి కరెక్షన్ రావడం చూసాము. లాస్ట్ 1 మంత్గా చూస్తే కనుక 53,000 మనకి బ్యాంక్ నిఫ్టీ వెళ్ళినప్పుడల్లా హై లెవెల్ నుంచి కరెక్షన్ రావడం అనేది చూసాం. సో ఈ నీజర్క్ రియాక్షన్ తోటి మనకి బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ మరింత కొంచెం సెల్లింగ్ ప్రెషర్ కనిపిస్తుంది. కాబట్టి కొంతకాలం కన్సాలిడేషన్లోకి వెళ్ళే అవకాశం ఉంది. బహుశా మనకి బ్యాంక్స్, మేజర్ కంపెనీస్ అయిన హెచ్డిఎఫ్సి బ్యాంక్ ప్రైవేట్ స్పేస్లో, అలాగే ఎస్బీఐ దగ్గర నుంచి కూడా రిజల్ట్స్ రావాలి. ఆ రిజల్ట్ తర్వాత మనకి బ్యాంక్ స్టాక్స్లో ఒక ఇండికేషన్ వచ్చే అవకాశం ఉంది. కానీ నిన్న చూస్తే కనుక నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ రెండు కూడా అండర్ పెర్ఫామ్ చేసినప్పటికీను మనకి మిగతా మేజర్ టాప్ ఇండిసెస్, అంటే ఇన్వెస్టర్లు ట్రాక్ చేసే ఇండిసెస్, నిఫ్టీ 100 మిడ్ క్యాప్, అలాగే నిఫ్టీ స్మాల్ క్యాప్ 100 ఇండిసెస్ చూస్తే కనుక ఈ రెండు కూడా బాగానే అవుట్ పెర్ఫామ్ చేసాయి. బాగానే అవుట్ పెర్ఫామ్ చేసినప్పటికీ మనకి స్మాల్ క్యాప్ ఇండెక్స్ చూస్తే కనుక గత ఒక నెల క్రితం ఏ టాప్ అయితే ఏర్పడిందో నెల తర్వాత మళ్ళీ ఆ టాప్ని మళ్ళీ టెస్ట్ చేస్తుంది. కాబట్టి ఇక్కడ కొంచెం కాషియస్ ట్రెండ్ వచ్చే అవకాశం ఉంది. సో ఈ రెండు ఇండిసెస్ భారీగా పెరిగాయి కాబట్టి హై లెవెల్లో కొంచెం పుల్ బ్యాక్ రియాక్షన్ కానీ, ఒక కరెక్షన్ కానీ వచ్చే అవకాశం ఉంది. సో కాబట్టి కొంచెం ఇన్వెస్టర్లు హై లెవెల్లో తీసుకునేటప్పుడు, ముఖ్యంగా లాస్ట్ ఒక 10 days బ్యాక్ కూడా చూస్తే కనుక చాలామంది హై లెవెల్లో తీసుకున్నారు. కాబట్టి అటువంటి ఇన్వెస్టర్లు కొంచెము కాషియస్గా ఉంటే మంచిది, కొంచెం వెయిట్ చేయడం మంచిది అనిపిస్తుంది. సార్, మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ పర్ఫార్మెన్స్ బాగానే ఉంది, బట్ ఇంకా మిగిలిన సెక్టార్స్ మూవ్మెంట్ ఏ విధంగా ఉంది సార్? ఒక్కసారి మనకి మిగతా సెగ్మెంట్స్ చూస్తే కనుక ఈ మధ్య లాస్ట్ 2 నెలలుగా మనకి నిఫ్టీ ఐటీ స్టాక్స్ బాగా పెరిగాయి. టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్సిఎల్ టెక్నాలజీస్, విప్రో లాంటి ఒక మేజర్ కంపెనీస్ దగ్గర నుంచి రిజల్ట్ వచ్చిన తర్వాత ఇంచుమించు ఒక 10,000 పాయింట్ల వరకు మనకి నిఫ్టీ ఐటీ బాగా పెరిగింది. 32,000 నుంచి ఆల్మోస్ట్ 42,000 స్థాయి వరకు వెళ్ళటం చూసాము. సో ఈ లెవెల్ వెళ్ళిన తర్వాత కొంచెం రిజల్ట్స్ కూడా అయిపోయినాయి. కాబట్టి సో ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా మనకి ఐటీ స్టాక్స్ రిజల్ట్స్ కూడా చాలా బాగా పాజిటివ్ సర్ప్రైజ్ వచ్చింది. కాబట్టి కొంచెం ఇప్పుడు ఇమ్మీడియట్గా మేజర్ ట్రిగర్ కూడా లేదు. కాబట్టి అఫ్కోర్స్ ఇందాక మనం మొదట అనుకున్నట్టుగా అమెరికాలో ఈ మేజర్ టెక్నాలజికల్ జైంట్స్ రిజల్ట్ తర్వాత మనకి ఐటీ స్టాక్స్లో మూమెంట్ వచ్చే అవకాశం ఉంది. బట్ కొంచెం ఓవర్ బాట్ పొజిషన్లో ఉన్నాయి. కాబట్టి కొంచెం హై లెవెల్లో ఐటీ స్టాక్స్ని కాస్ట్ చేసుకుంటే మంచిది. అలాగే ఎఫ్ఎంసీజీ, రూరల్ డిమాండ్, రూరల్ గ్రోత్ కూడా చాలా స్ట్రాంగ్ ఉండడంతో ఎఫ్ఎంసీజీ కంపెనీస్ అని, అంటే కన్స్యూమర్ ఐటమ్ కంపెనీ అన్నీ కూడా మనకి లాస్ట్ ఒక 2-3 నెలలుగా భారీగా పెరిగాయి. కాబట్టి కొంచెం హై లెవెల్లో ఒక కరెక్షన్, కన్సాలిడేషన్ కూడా డ్యూ ఉంది. మెటల్స్ అండర్ పెర్ఫామ్ చేస్తుంది. సో ఎనర్జీ, అలాగే మనకి పవర్, ఈ రియాలిటీ, ఇవన్నీ కూడా కొంచెం మిక్సర్గా ఉన్నట్టు కనిపిస్తుంది. సో మోస్ట్ ఆఫ్ ది ఫోకస్ చూస్తే కనుక ఇప్పుడు మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్లోనే కొంచెం అటెన్షన్ కనిపిస్తుంది. మిగతా ఇండిసెస్ అన్నీ కూడా కొంచెం హై లెవెల్లో స్లో అయ్యే అవకాశాలు కనిపిస్తుంది. సార్, ఈ వారం ఐపీఎస్ చాలానే ఉన్నాయి అని అంటున్నారు. సో ఏమేమి ఉన్నాయి ఐపీఎస్ కి సంబంధించి డీటెయిల్స్ ఏంటి సార్?
ఈ వారం చూస్తే కనుక రికార్డ్ స్థాయిలో ఇంచుమించు 14 కంపెనీస్ ఐపీఓస్ రాబోతుంది. ఈ 14 కంపెనీలు చూస్తే కనుక ఆల్మోస్ట్ 12 కంపెనీలు స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్, ఒక 2 మేజర్ కంపెనీస్ దగ్గర నుంచి మటుకు ఒక మెయిన్ స్ట్రీమ్ నుంచి వచ్చే ఐపీఓలు. అందులో చూస్తే కనుక మార్కెట్లో టాక్ చూస్తే కనుక ఓలా ఎలక్ట్రికల్ దగ్గర నుంచి మనకి ఐపీఓ రాబోతుంది. ఈ ఐపీఓ చూస్తే కనుక వీళ్ళు 6,000 కోట్ల వరకు సుమారుగా వీళ్ళు నిధులు పబ్లిక్ నుంచి సమకూరుస్తున్నట్టుగా అర్థమవుతుంది. పబ్లిక్ ఇష్యూ ప్రైజింగ్ చూస్తే కనుక ఓలా ఎలక్ట్రికల్ ఇంత క్రితం కొంచెం హై ప్రైస్లో ఉంది, ఇప్పుడు కొంచెం తగ్గించుకున్నారు. దీనికి ప్రధానమైన కారణం చూస్తే కనుక బహుశా అందరూ అన్ని రకాల సెగ్మెంట్ ఆఫ్ ఇన్వెస్టర్స్ని అకామిడేట్ చేయడం కోసము ఈ నిర్ణయం తీసుకుంటే అర్థమవుతుంది. సో బట్ ఒక 2 ఐపీఓస్ తప్ప ఆల్మోస్ట్ ఒక 12 ఐపీఓస్ మటుకు చాలా చిన్న కంపెనీస్.